మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజలు ఎవ్వరూ దుఃఖపడటంలా నిజం. మీరు ఎంత రెచ్చగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం, ధైర్యంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, ఇవన్నీ ఇస్తామని, హామీలు ఇస్తామని చెప్పాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర విభజన ముందు మీ చేతిలో పెడితే మా చేస్తే ఒక 2-3 వేల కోట్లు 2-3 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటారు అనుకున్నాం. కానీ తీరా లెక్కలు చూస్తే 8,19,000 కోట్లు అప్పు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుల తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే మేమేమి మాట తప్పటంలా ఒక్కొక్కటి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తున్నాం. పేదవాడంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. అంతేకాని మాటకు ముందు మాటకు వెనక మేమేదో మాట తప్పిన వాళ్ళన్నట్టు, మీలాగా మేమేదో దోచుకున్నట్టు పదే ఇది ఇస్తున్నావు, అది ఇస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిందేంటి? ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని ఇచ్చావు నువ్వు? ఆ రోజు ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎన్ని ఇచ్చావు? మొత్తం కలిస్తే 96,000 మొదలు పెట్టావు, 60,000 కట్టావు, 36,000 మొండుగోడలతో మళ్ళీ అవి కూడా మాకే ఇచ్చావు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడతనే 4.5 లక్షలు ఈ రాబోయే 5వ తారీఖు లోపే అర్హులైన పేదవాళ్లే ముందిస్తారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. దయచేసి ఇందిరమ్మ సైనికుల రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సైనికుడు మొదటి విడత పోహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ భూభారతి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే ఒక రోల్ మోడల్ చట్టంగా తెలంగాణ ప్రజల దీవెనలతో ఈ చట్టం 100 ఏళ్లు వర్ధిల్లే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశామని ధైర్యంగా నేను చెప్పటం కాదు, మేధావులు చెప్తున్నారు అని. దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ ప్లాట్ఫారం మీదకి పోయి కన్నీరు మున్నీరుగా సముద్రము పొంగే విధంగా మీరు దుఃఖించినా, మీరు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టుద్ది అని మరొక్కసారి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ భూభారతి ఏదో ఒక రోజున చెప్పిపోయేది కాదు, ఒకసారి చేసి ఆగేది కాదు. పేదవాడికి, రైతన్నకి, భూములున్న ఆసామికి పూర్తి భద్రత ఇచ్చే చట్టము చుట్టములాగా ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి ప్రగతి